నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 42వ శ్లోకము చివరి శ్లోకము. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. సో భగవానుడు ముందు శ్లోకంలోనే చెప్పారు అర్జునుడికి, కర్మయోగం చెయ్యి, వివేకంతో నీ సంశయాల్ని దూరం చేసుకో, అట్లాగే అంతఃకరణ శుద్ధిని సాధించు, అప్పుడు నీ కర్మలన్నీ కూడా నిన్ను బంధించవు అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు? తస్మాత్, అందుకని తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం అంటే నీ హృదయంలో వచ్చిన ఈ అజ్ఞానము రూపమైన శోకము మోహము ఈ రెండింటినీ కూడా, ఇప్పుడు అవే కదా అర్జునుడికి మెయిన్ శత్రువులు. సో అవేంటి? నీ హృత్స్థం అంటే నీ హృదయంలో జనించిన ఈ అజ్ఞాన రూపమైన శోకము మోహాన్ని, చిత్వైనం సంశయం, వాటి వల్ల అనుమానాలు కలిగాయి అర్జునుడికి. ఏంటి, నేను ఈ యుద్ధం చేస్తే నేను పాపాత్ముడిని అయిపోతానేమో అనే అనుమానం కలిగింది. సో అందుకని వివేకంతో నువ్వు ఈ అజ్ఞానాన్ని ఛేదించు, వివేకము అనే ఖడ్గంతో ఈ అజ్ఞానాన్ని ఛేదించి యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత, కర్మయోగాన్ని ఆచరించు. కర్మయోగాన్ని ఆచరించి నువ్వు యు ఎలివేట్ యువర్ సెల్ఫ్ అని భగవానుడు అర్జునుడికి ఇంకా ఇక్కడ చెప్పేస్తున్నారు. యు ఆర్ ఫిట్ ఓన్లీ టు డూ కర్మయోగ. అందుకని నీ హృదయంలో ఉన్న ఈ శోకము మోహము అనే ఈ అజ్ఞాన రూపమైన వీటిని ఛేదించు, వివేకంతో ఛేదించి జ్ఞానంతో ఛేదించి కర్మయోగాన్ని చేసుకో, చక్కగా యుద్ధం చెయ్యి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకు అని అర్జునుడికి ఒక దిశ చూపిస్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.